ప్రెసెంట్ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో మీ ఆస్థాన పేపరు ఈనాడులో 2025 జనవరి 13వ తేదీన మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలా. సేఫ్ క్లోజ్ అని చెప్పి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్. మనం ఒకసారి గమనిస్తే ఈ సేఫ్ క్లోజ్ జీవో ఇచ్చినప్పుడు ఈనాడులో వచ్చినటువంటి వార్తని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చూపించదలుచుకున్నాను. నేను ఒకసారి ఇది జూమ్ చేయనా. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణకు తగ్గట్లు ల్యాబ్లు, తరగతి గదులు, హాస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇట్స్ వెరీ క్లియర్. ఇందులో ఏమి పెద్ద దాపరికం ఏం లేదే. ఇవేమి సాక్షిలో రాసిన వార్త కాదు, ఇది ఈనాడులో రాసిన వార్త. ఈనాడు అమరావతి, ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త. 24-25 సంవత్సరంలో ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, హాస్టల్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అని చెప్పి ఈనాడు వాళ్ళు రాసినటువంటిది. 25-26 నుంచి ప్రారంభించాలనుకున్న వాటిల్లో మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇది ఈనాడులో రాసినటువంటిది. నెక్స్ట్ పీపీటీ ఓపెన్ చేయాలి. మరి నిన్నొచ్చి ఈ అనిత గారేమో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి, ఆల్రెడీ అక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యాయమ్మా. ఇప్పుడు ఇది 3rd ఇయర్. ఇప్పుడు వాళ్ళు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి, 3rd ఇయర్ రన్ అవుతుందమ్మా. ఏలూరు ఎలా ఉంది చూడండి, క్లాసులు రన్ అవుతున్నాయమ్మా. నంద్యాల ఎలా ఉంది చూడండి, క్లాసులు రన్ అవుతున్నాయమ్మా. మీకేమీ భయము బెరుకు అనిపించడం లేదా? అంటే మీరు ఏది మాట్లాడితే దాన్ని ప్రచారం చేయడానికి మీకు టీవీలు, వార్తాపత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం మాట్లాడతారా? చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు మొన్న అనంతపురంలో అట్టర్ఫ్లాప్ సభలో. చెప్పండి తమ్ముళ్ళు అని మళ్ళీ అడుగుతున్నారు ఆయన. మెడికల్ కాలేజీ అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీలు తెచ్చారట. చంద్రబాబు గారి హయాంలోనే అన్ని 17 మెడికల్ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని కూడా వచ్చినాయట. అవునా కాదా చెప్పండి తమ్ముళ్ళు అని ఆయన అడుగుతున్నారు. నేను ఒకసారి ఇది మనం గమనించాలా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం. శ్రీకాకుళం రిమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద మార్చాం. దాని పేరే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. చంద్రబాబు నాయుడు తెచ్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టేస్తారా? ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. చంద్రబాబు గారు మెడికల్ కాలేజ్ తెచ్చి రాజీవ్ గాంధీ గారి పేరు పెడతారా? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజ్ దీని కాంగ్రెస్ గవర్నమెంట్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ చంద్రబాబు గారే తెచ్చారు. ఇది నాకు తెలిసి పుట్టుండరేమో చంద్రబాబు గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినప్పటికీ. రంగరా మెడికల్ కాలేజ్ కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందా? రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ అసలు తెలుగుదేశం పార్టీ ఉందా అని నేను అడుగుతున్నాను. గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టే టైంకి తెలుగుదేశం పార్టీ ఉందా? లేదు కదా. ఒంగోలు ఇది కూడా రిమ్సే, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. చంద్రబాబు గారు ఏమి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టరు కదా. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, దీని గురించి మీకు చెప్పాలి. ఇది ఎప్పుడు పెట్టారనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను. తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లేదు. పద్మావతి మెడికల్ కాలేజ్ దీని గురించి కూడా
మీకు ఇంకొక స్లైడ్లో మీకు చూపిస్తాను నేను. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, ఈ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టడానికి ముందు నుంచి కూడా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ తర్వాత ఎన్టీఆర్ గారు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్స్ అని పెట్టారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏమో వీళ్ళు ఎన్టీఆర్ పేరు యాడ్ చేశారు దానికి. ఎక్కడుంది తెలుగుదేశం ప్రభుత్వంకి మెడికల్ కాలేజీలకి ఏంటి సంబంధం? కర్నూలు మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదే. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి. కడప రిమ్స్, అది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అది కూడా అంటే అది కూడా చంద్రబాబు గారు సంబంధం లేదు. సేమ్ అనంతపురం. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏవి? ఈ నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్, లేకపోతే ఈ పద్మావతి మెడికల్ కాలేజ్, ఇంకోటి సమాదర్ మెడికల్ కాలేజ్. అవి ఎప్పుడెప్పుడు పెట్టారో నేను మీకు చెప్తాను. నేను ఒకసారి ఆ టైం ఫ్రేమ్ ఒకసారి ఇమేజ్ చూపించినాను, మీరు ఒకసారి చూడండి. ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతుందండి? 2014 జూన్ 8. దానికి ఎప్పుడు ఇచ్చారు పర్మిషను? జూన్ 8, 2014. మరి చంద్రబాబు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 2014 జూన్, ఐ థింక్ జూన్ 3 2 ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే మీరు జూన్ 2వ తేదీనో 3వ తేదీనో మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు, 6 రోజుల్లోనే ఓ కొత్త మెడికల్ కాలేజ్ మీరు కట్టేస్తారు, పర్మిషన్ తెచ్చేస్తారు. ఇది సాధ్యం. ఇది అంటే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షను, ల్యాబ్స్ కన్స్ట్రక్షను, హాస్టల్స్ కన్స్ట్రక్షను, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఎవ్రీథింగ్ అంతా కూడా 2014 ముందు ఉన్నటువంటి గవర్నమెంట్, అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది. 2009లో చనిపోయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయినటువంటి గవర్నమెంట్ ఆ నిర్మాణాలను కంటిన్యూ చేసి గవర్నమెంట్కి అనేక సార్లు రిప్రజెంటేషన్ పెట్టుకొని అనుమతులు తీసుకొస్తే 2014 జూన్ 8 నుంచి దట్ మెడికల్ కాలేజ్ ఆపరేషనల్. ఇది మీ ఖాతాలోకి తీసుకుంటారా ఏంటి? అన్యాయం ఇది, నాకు అర్థమవుదు. ఇంకొక మెడికల్ కాలేజ్ పద్మావతి మెడికల్ కాలేజ్, ఇది కూడా అంతే. 2014 జూన్ 8 నుంచి 2014 ఆగస్ట్ 8 నుంచి ఆపరేట్ అయింది. ఇది సేమ్. ఇది 2014 జూలై 15 నుంచి ఆపరేట్ అయింది. జూన్ 8 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు, అంటే ఒక నెల రోజుల గ్యాప్. లైక్ వైజ్ ఇది కూడా అంతే. ఆగస్ట్ 8 నుంచి ఆపరేట్ అయింది పద్మావతి మెడికల్ కాలేజ్, జూన్ 8 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అంటే ఈ నెల 2 నెలల్లో బిల్డింగ్లు కట్టేసి రంగులేసి, మరి మా అనితమ్మ గారు చెప్పినట్టు రంగులు వేయాలి కదా, పెయింటింగ్స్ వేయాలా, సున్నమేసి ఈ 2 నెలల్లోనే బిల్డింగ్లు కట్టేసి సున్నమేసి పర్మిషన్లు పెట్టి ఆయన పర్మిషన్లు తెచ్చాడు. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మెడికల్ కాలేజీకి కూడా, ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూడా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తితో సంబంధం లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేనైతే మనవి చేయదలుచుకున్నాను. ఈవెన్ ఏ సింగిల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. పాడేరు ఈయన జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తే సెప్టెంబర్ 2న అనుమతులు వచ్చాయి. సేమ్ ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటి నిర్మాణాలు పులివెందులతో పాటు ఆన్పార్, పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లి, ఆదోని 5 మెడికల్ కాలేజీలు 24-25లో ఎలాగైనా గ్రౌండ్ అవ్వాలని కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టారు. వీళ్ళు లెటర్లు పెడితే సీట్లు వస్తాయి. సీట్లు పెట్టకుండా 5 మెడికల్ కాలేజీలను ఆపేసి వాటితో పాటుగా పార్వతీపురం, నర్సీపట్నం, ఇక్కడ బాపట్ల, వీటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టేయడం, 10 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టేయడం ఎంత దౌర్భాగ్యం అంటే, ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. నిన్న అనితమ్ గారు మాట్లాడుతున్నారు ఏ మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయని చెప్పి. మనం మరొకసారి చూద్దాం. మనం ఏ మెడికల్ కాలేజ్ ఏ దశలో ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. నేను మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాను. ఈ గూగుల్ మ్యాప్స్లో ముందుగా నేను మీకు చూపించేది ఏంటంటే ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ చూపించినాను. ఇది ఏపీ సిఆర్డిఏ మెయిన్ బిల్డింగ్. ఇది ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్లోంచి నేను తీసి చూపిస్తున్నాను. ఇదేమి పాత స్క్రీన్ షాట్ ఏమి కాదు. ఎనీ ఆఫ్ యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్.
ఏపీసీఆర్డీఏ మెయిన్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ ఏదో మొన్న ఆగస్టు 15కి ఓపెన్ చేస్తామని దానికి ఏదో రంగులేసి లైటింగ్లు పెట్టి డిజైన్ ఏదో సెలెక్ట్ చేశారని చెప్పి నానా హడావుడి నానా రభస చేశారు. ఈ బిల్డింగ్ స్థితిగతులు గూగుల్ మ్యాప్స్లో ఎలా ఉన్నాయో చూడండి. ఈ బిల్డింగ్ స్థితిగతులు ఐ థింక్ ఇది ఓపెనింగ్ చేసినట్టున్నారు మొన్న ఎప్పుడు ఆగస్ట్ 15కి ఎప్పుడు ఓపెనింగ్ చేసినట్టున్నారు. ఈ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ గూగుల్ మ్యాప్స్లో ఎలా కనిపిస్తుంది? మనకేమైనా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుందా? అయిందో లేదో రెడీ చేసినారు. అంటే ఏంటి, గూగుల్ మ్యాప్స్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి స్టేచర్కి సంబంధించో ఓ సంవత్సరమో సంవత్సరంన్నర 2 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాయి అన్నటువంటి ఇమేజెస్ గూగుల్లో చూపిస్తుంది. అసలు ఈ బిల్డింగ్ ఎప్పుడండి, దీనికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు? 2015-16లో వేశారు. ఇదే కదా. సో దీని కాంటెంపరీ అనిత గారు చెప్తున్నారు మదనపల్లిలో పునాదులు ఉన్నాయి, అక్కడ బిల్డింగ్ లేదు అని. పునాది ఉందని చెప్తున్నారు కదా. మదనపల్లి ఒకసారి గూగుల్ మ్యాప్స్లో ఒకసారి చూద్దాం. దిస్ ఇస్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి. ఎంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్. ఆవిడ అనుకున్నట్టు రంగులు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయింది కూడా. ఇదొక హాస్టల్, ఇదొక కాలేజ్ మెయిన్ బిల్డింగ్, దీనికి అటాచ్డ్గా హాస్పిటల్ అక్కడ, ఇంకా ఫౌండేషనల్ స్టేజ్లో ఉన్నటువంటి కాంటెంపరీగా గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. బట్ ప్రజెంట్ సినారియో ఇంకెలా ఉందంటే అద్భుతంగా ఉంటుంది. మార్కాపురం ఒకసారి చూపించండి. ఆవిడ చెప్పినటువంటి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తా ఉన్నాను నేను. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్, హ్యుమాంగస్ బిల్డింగ్స్ కంప్లీట్ అయినాయి. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ద గూగుల్. మీరు పూర్తయింది అనుకున్నటువంటి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఎలా ఉందో ఇవి కూడా అలాగనే ఉన్నాయి కదా. మీరు కట్టకుండా ఆపేస్తే అలాగే ఉంటాయి. 15 నెలలు కనీసం ఒక తట్టెడు సిమెంట్ వేయకుండా ఆపేస్తే ఎలా ఉంటాయి? అసలు ప్రజెంట్ సినారీ ఎలా ఉందో ఒకసారి మనం ఒరిజినల్గా మనం చెక్ చేద్దాం. ఒకసారి చూపించండి పీపీటీ. నెక్స్ట్ విజయనగరం. క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినారు పిల్లలు. థర్డ్ ఇయర్కి వచ్చారు. బ్రహ్మాండంగా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది విజయనగరం. నెక్స్ట్ ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్. రాజమండ్రి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్. మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయనా. మ్యాప్స్లో రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఒకసారి టైప్ చేయి. అనిత గారు 2 విషయాలు తెలుసుకోవాలి. రాజమండ్రి అని చూపించి రాజమండ్రి మెడికల్ కాలేజ్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ గూగుల్ మ్యాప్స్లో నేను చూపిస్తాను రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏ స్థితిలో ఉందో. మీరు గూగుల్ మ్యాప్స్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఎంత దౌర్భాగ్యం అంటే లేయర్స్లో ఒకసారి శాటిలైట్ మోడ్ పెట్టినాను. మెడికల్ కాలేజ్ శాటిలైట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్. నో రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టైప్ చేయను. నాకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇలాంటి రాజమండ్రి మెడికల్ కాలేజీని ఎంత డీమీన్ చేస్తూ తనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి నిన్న హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆవేదనతో ఈరోజు మీ అందరికీ కూడా నేనైతే చూపించదలుచుకున్నాను. నేను ఒకసారి దీన్ని జూమ్ చేయండి. సో దిస్ ఈజ్ ది మెయిన్ కాలేజ్ బిల్డింగ్. కాలేజ్ బిల్డింగ్ అంటే ఇది ఒకటే కాదండి. కొద్దిగా జూమ్ అవుట్ చేయండి. ఒకసారి జూమ్ ఇన్ చేయండి. ఇక్కడ ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఇంకా ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఈ పక్కన హాస్పిటల్. ఎస్ కొద్దిగా మీరు కొద్దిగా జూమ్ ఎస్ ఇది వెళ్ళండి ఇంకొద్దిగా పైకి వెళ్ళండి. కొద్దిగా మీరు సైజ్ తగ్గించండి. యా ఇది కొద్దిగా పైకి తీసుకుంటాను. మీ గూగుల్ మ్యాప్స్లో నేను చూపిస్తున్నానండి. రాజమండ్రి మెడికల్ కాలేజ్ అంటే ఆవిడేమనుకుంటున్నారంటే ఒక కాలేజ్ బిల్డింగే అనుకుంటున్నారేమో. మెడికల్ కాలేజ్ అంటే కాలేజీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ వేరే ఉంటాయి, క్లాస్ రూమ్స్ గ్యాలరీస్ వేరే ఉంటాయి,
ల్యాబ్స్ వేరే ఉంటాయి, హాస్టల్స్ వేరే ఉంటాయి. వీటన్నిటినీ మించి హాస్పిటల్, అప్గ్రేడెడ్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఇది దిస్ ఈజ్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్. దీనికి అసోసియేటెడ్గా మెడికల్ కాలేజ్ అప్గ్రేడ్ చేయడానికి 400 బెడెడ్ హాస్పిటల్ మినిమం ఉండాలన్నటువంటి రిక్వైర్మెంట్స్ కోసం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ మీరు ఒకసారి చూడండి. నో ఇదే 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 కొద్ది పైకి తీసుకెళ్ళా, కొద్ది డౌన్ నో ఇది కొద్ది డౌన్ చేయండి. ఎస్, ఆపండి. చూడండి, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్. ఎన్ని బ్లాక్స్ మనం కడతా ఉన్నాం చూడండి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికి. ఇలాంటి హాస్పిటల్ క్రెడిబిలిటీని, ఇలాంటి కాలేజ్ క్రెడిబిలిటీని మీ యొక్క ప్రజెంటేషన్తో మీరు తగ్గించి మాట్లాడతారా? సిగ్గుగా అనిపించలేదా? ఎవరి కోసం ఈ హాస్పిటల్? ఎవరి కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్? పేదల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, మైనారిటీల కోసం, వెనుకబడిన వర్గాల కోసం. దళిత కుటుంబంలోనే కదా పుట్టారు మీరు. గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్లోనే చదివారు కదా, గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు కదా. అయినా సరే మీరు ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీరు ప్రైవేట్కి ఇచ్చేయడానికి పూనుకుంటున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఈ దళిత సమాజం మీకు క్షమిస్తుంది అనుకుంటున్నారా? ఈ వెనుకబడిన వర్గాల సమాజం మిమ్మల్ని క్షమిస్తుంది అనుకుంటున్నారా? చూడండి ఒకసారి, గూగుల్లో మీరు ఒకసారి చెక్ చేస్తే ఎన్ని బ్లాక్స్ మనం కడతా ఉన్నాం చూడండి ఒకసారి. వాట్ ఈస్ దిస్? ఇలాంటి దాన్ని తగ్గించి మాట్లాడతారా మీరు? ఏదో ఒకసారి అదర్ మెడికల్ కాలేజెస్ ఒకసారి చూపించండి. మెడికల్ కాలేజ్ పవర్ పాయింట్ ఏంటి? రాజమండ్రి క్లాసెస్. సో దిస్ ఇస్ ది ఏలూరు మెడికల్ కాలేజ్. దీని గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారమ్మా? ఓకే, ఇవి క్లాసులు స్టార్ట్ అయినటువంటి ఏలూరు, నెక్స్ట్ మచిలీపట్నం, దిస్ ఇస్ మచిలీపట్నం, ఇన్సైడ్ మచిలీపట్నం. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ కావాల్సినటువంటి నంద్యాల కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. నంద్యాల, ఇది పాడేరు. ఎంత అన్యాయం అండి! గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ఎంసి దయతలచి గిరిజన ప్రాంతంలో ఉంది కదా, 50 సీట్లు ఇస్తాం, మీరు షార్ట్ చేసుకోండి, కనీసం మాకు వాడి దట్ ఎన్ఓసి కూడా మాకు అవసరం లేదని చెప్పి దయతలచి ఇచ్చింది. దీనికి ఎన్ఓసి కూడా మాకు అవసరం లేదు, మీరు గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు షార్ట్ చేసుకోండి అని చెప్పి పాడేరులో ఒక 50 మెడికల్ సీట్స్ ఇచ్చింది. మీరు ప్రయత్నం చేస్తే, మాకు సీట్స్ కావాలి అని మీరు ప్రయత్నం చేస్తుంటే 50 కాదు 150 సీట్లు వచ్చేవి దీనికి. నాట్ 50 సీట్స్. మనం 50 సీట్లతో మనం ఆనందపడడం కాదు, 150 సీట్లు రావాలి దీనికి. కంప్లీట్ అయిపోయినటువంటి బిల్డింగ్స్ ఇవి. నెక్స్ట్ ఇన్సైడ్ ఇది పులివెందుల. ఇలాంటి మెడికల్ కాలేజ్ ఎక్కడైనా ఉంటుందా? ఇలాంటి ఆర్గనైజేషన్, ఇలాంటి బిల్డింగ్స్ దేశంలో ఎక్కడైనా ఉంటాయని ఐఎమ్ ఆస్కింగ్ సింపుల్ క్వశ్చన్. పోనీ ఏదైనా ఒక ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ బిల్డింగ్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్కైనా ఈ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా నేను అడుగుతున్నాను నేను. ఇలాంటి దానికి 50 సీట్లు ఇస్తాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి అంటే మాకు సీట్లు వద్దని చెప్పి తిరిగి పంపించినటువంటి వైనం ఒక్క మన రాష్ట్రంలోనే దీన్ని కూడా మెగా సేల్లో పెట్టారు. రాయలసీమ వాసులు మరి దీన్ని ఎలా డైజెస్ట్ చేసుకుంటారో చూడాలి. ఇది సీమవాసులు ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి చంద్రబాబు అమ్మేస్తా ఉంటే ఎలా డైజెస్ట్ చేసుకుంటారన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. మేధావులందరూ ఆలోచించాలా, పెద్దలందరూ ఆలోచించాలా, విద్యార్థులు ఆలోచించాలా, విద్యార్థుల తల్లిదండ్రులు ఆలోచించాలా. ఇలాంటి ఆర్గనైజేషన్ ప్రైవేట్కి ఇచ్చేస్తా ఉంటే ఆవేదన ఉండదా, బాధ ఉండదా? నెక్స్ట్ ఆదోని. జస్ట్ వెయిట్. ఇది ఆదోనిలో మన 24-25లో ప్రారంభం కావాల్సినటువంటిది, ప్రారంభానికి సిద్ధం చేసినటువంటి సందర్భం ఇది. కొన్ని వేరియస్ స్టేజెస్ ఉన్నటువంటి ఈనాడులోనే రాశారు. ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి హాస్టల్స్, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈనాడులో రాశారు. నేను చెప్పలేదు. ఏమి మీరు ఒక లెటర్ పెట్టడానికి, ఒక ఎన్ఓసి ఇవ్వడానికి మీకేంటి కష్టం? అమ్మేయాలా, లంచాలు తీసుకోవాలి, వాటాలు తీసుకోవాలి,
మీ సొంత మనుషుల చేతిలో పెట్టేయాలన్నటువంటి తాపత్రయం తప్ప మరొకటి అయితే కనపడడం లేదు దీనిలో. దిస్ ఇస్ మార్కాపురం. మీ కింద గూగుల్ మ్యాప్స్లో కూడా చూపించాను, చూడండి ఏ స్టేజ్లో ఉంది, ఏ స్టేజ్లో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. 24 జూన్లో ఆపేశారు మీరు, ఇది 25 సెప్టెంబర్. ఇది అంటే ఈ 15 నెలలు వర్క్స్ కంప్లీట్ అయి ఉంటే ఇందులో కూడా క్లాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. నెక్స్ట్ దిస్ ఈజ్ మదనపల్లి, నెక్స్ట్ పిడుగురాళ్ళ. ఎక్కడ ఉంటాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్? ఎక్కడైనా ఉంటాయని నేను అడుగుతున్నాను నేను. నెక్స్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే